ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. రాగి రవ్వతో మెత్తటి దూది లాంటి ఇడ్లీ, అలాగే దోశ, ఊతప్పం చూపిస్తానండి. మీరు బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఎప్పుడైనా కానీ చేసుకొని తినొచ్చండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఈ టిఫిన్స్ ఆరోగ్యానికి చాలా మంచివండి. రుచిగా తింటూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రాగుల్లో ప్రోటీన్ కానీ, జింకు కానీ, అలాగే ఐరన్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయండి. రాగుల్లో ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కానీ ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మా వీడియోస్ మీరు చూడొచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. రాగి రవ్వ అండి. నేను రవ్వతో చేసి చూపిస్తున్నాను. మీరు రాగులతో అయినా చేసుకోవచ్చు. ఇవి అంగళ్ళల్లో దొరుకుతున్నాయండి. రాగి రవ్వ కానీ నేను కిరాణా కొట్లో తీసుకున్నాను. సూపర్ మార్కెట్లలో కానీ అమ్ముతున్నారు. చూడండి, 1.25 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఇది కాస్త ముద్దగా కలుపుకోవాలి. కాస్త కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని ఇలా బాగా ఇలా కలుపుకోవాలండి. చూడండి, 1.5 గ్లాస్ దాకా నీళ్ళు పట్టాయి. ఈ విధంగా అంతా బాగా ఇలా కలిపేసుకోండి. కొంచెం నీళ్ళు పైకి ఉండే విధంగానే ఇలాగ కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని ఒక 6 గంటల సేపు నాననివ్వాలండి. ఇప్పుడు అదే గ్లాస్తో మనం రాగి రవ్వ తీసుకున్న గ్లాస్తోనే 3/4 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. ఇలా బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇవి ఒక 4-5 గంటల సేపు నాననివ్వాలండి. మినపప్పును కానీ ఇలా పైకల్లా పోసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, రాగి రవ్వ 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. బాగా నానిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని మినపప్పు కానీ చూడండి చక్కగా నానింది. మెంతులు, మినపప్పు నానిన తర్వాత మళ్ళీ కానీ కడిగేసుకున్నాను మినపప్పుని. ఇప్పుడు ఈ రాగి రవ్వలో ఉండే వాటర్ అన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ రాగి రవ్వ వేసుకోవాలండి. మరి పైకల్లా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 3/4కి ఇలా రవ్వ వేసుకొని మీకు అవసరమైతే కొంచెం వాటర్ కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చూడండి మెత్తగా పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మిగిలింది ఉంది కానీ అది కానీ మిక్సీలో వేసుకొని అది కానీ మెత్తగా చేసి గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు అదే జార్లోకి మినపప్పు, మెంతులు కానీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చూడండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం రాగి రవ్వలోకి ఈ మినప్పిండి కానీ అంతా నీట్గా వేసుకొని 2 బాగా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా పిండిని పులవనివ్వాలండి. చూడండి, మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి ఎంత బాగా పులిసిందో చూడండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. చక్కగా ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా నీట్గా కలుపుకొని ఇప్పుడు మీకు టిఫిన్కి ఎంత అవసరమో పిండి అంత తీసుకోండి. మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట పెట్టుకుంటే ఎక్కువ పులిసిపోతుంది, టిఫిన్కి ఏం రుచిగా ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చండి. చూడండి, ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఈ పిండిలో కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకునే పాత్ర తీసుకొని 1 గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని నీళ్ళు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇది వాటర్లో తడిపైన లేకపోతే ఆయిల్ అయినా రుద్దుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకోవాలి. పైకల్లా పిండి పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. మళ్ళీ ఉడికిన తర్వాత కాస్త పైకి ఉబ్బుతాయి కాబట్టి మీకు ఎన్ని ప్లేట్లకు అవసరమో ఇడ్లీ అన్ని ప్లేట్లు పెట్టుకొని నీళ్ళు కానీ మరుగుతున్నాయి కదా స్టవ్ మీద. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఇడ్లీ ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాలు అయింది. ఇడ్లీ బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి ఆ తర్వాత మనం ప్లేట్లోకి ఇడ్లీ తీసుకోవటమేనండి. తీస్తుంటేనే ఎంత బాగా మెత్తగా వస్తుందో ఇడ్లీ, దూదిలాగా ఉంది. దాంట్లోకి పల్లి కొబ్బరి చట్నీ చేసుకున్నాను. ఇడ్లీ చూడండి ఇలా వత్తుతుంటే ఎంత మెత్తగా ఉందో చూడండి, ఎంత బాగుందో. తింటుంటే కానీ చాలా రుచిగా ఉందండి. 2 తినేవాళ్ళు కూడా 4 తింటారు, అంత బాగుంది. మీరు కానీ
ఇలా ట్రై చేసేయండి. మరి దోశ తయారు చేసుకుందాము. ఇప్పుడు అదే పిండిలోకి కాస్త వాటర్ కలుపుకోండి. కొంచెం పలుచగా తయారు చేసుకోవాలి పిండిని. ఇది ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ చల్లుకోండి. బాగా హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం టిష్యూ పేపర్తో ఇలా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్, సగం ఆనియన్ ఇలా కట్ చేసుకొని పెనం మీద అంతా ఇలా బాగా రుద్దేసుకోవాలండి. ఆయిల్ని గరిటెతో పిండేసుకొని దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవటమేనండి. గంటితో గుండ్రంగా నీట్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోశ కాలనివ్వాలండి. ఇలా కాలుతున్నప్పుడు కొంచెం ఆయిల్ దోశ చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ సైడ్ కాలిన తర్వాత గంటితోటి రెండో సైడ్ కానీ తిప్పేసుకోండి. కానీ 1 నిమిషం కాలనివ్వాలి. కాలిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకోవటమేనండి. మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు ఇదే విధంగా చేసేసుకోండి. దోశలు తయారైపోయాయి. దీంట్లోకి కానీ పల్లీ చట్నీ తయారు చేసుకున్నానండి. మీరు కానీ ఇలా ట్రై చేసుకోండి. చాలా రుచిగా ఉన్నాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత మెత్తగా ఉన్నాయో. దూదిలాగా ఉన్నాయి దోశలు కానీ ఇడ్లీ కానీ. రుచి కానీ చాలా రుచిగా ఉన్నాయండి. మరి ఊతప్పం చూద్దాము. ఇది చూడండి, ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి ఆనియన్ తోటే. ఇప్పుడు పిండి వేసుకోవాలి. ఒక గరిటె పిండి వేసుకొని కొంచెం ఇలా మందంగానే ఉండాలి, ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు. మీరు తీసుకునే పిండి కూడా కొంచెం గట్టిగా ఉండాలండి, పలచగా ఉండకూడదు. చూడండి, కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి. మీరు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఆనియన్స్, అప్పుడు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని క్యాప్సికమ్ అండి, ఇవి కానీ కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా నీట్గా వేసుకొని క్యారెట్ అండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా తురుముకొని ఇలా 1 స్పూను అలా అంతా వేసుకోవాలి. అల్లం అండి చిన్న ముక్కలకు కట్ చేసి వేసాను. మంచి జీర్ణశక్తిని ఇస్తుంది మనకి అల్లము. అలాగే కొంచెం జీలకర్ర అండి, అలాగే కరివేపాకు కానీ చిన్న ముక్కలకు కట్ చేసి వేసాను. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకొని పైన మూత పెట్టేసి సిమ్లో ఇది 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. వేసిన వెజిటేబుల్స్ అన్నీ కానీ బాగా చక్కగా మగ్గాయండి. ఒక్కసారి గంటెతో ఇలాగ అనుకొని ఆ తర్వాత తిప్పుకోండి. మనం తిప్పినప్పుడు అన్నీ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండో సైడ్ కానీ 1 నిమిషం లేదా 2 నిమిషాలు కొంచెం కాలిన తర్వాత ప్లేట్లో తీసుకోవటమేనండి. ఇదే విధంగా మీకు ఎన్ని ఊతప్పాలు కావాలో అన్ని తయారు చేసేసుకోండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పిండి వేసుకొని కాస్త ఆనియన్లు, క్యారెట్, క్యాప్సికమ్, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పైన ప్లేట్ పెట్టి అలా 2 నిమిషాలు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమేనండి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి. ఇవి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా పెట్టచ్చు. ఇదే పిండితో మీరు పొంగనాలైనా చేసుకోవచ్చండి. ఇదే విధంగా మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మీరు ఎప్పుడైనా సరే, ఉదయం అయినా, సాయంత్రం అయినా, రాత్రి అయినా మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రాగుల్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.